పితృగారు ఏం చేస్తే స్మృతి శాస్త్రంలో ఏం చెప్పారో అలా దానికి మళ్ళీ తేడా. పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకే, నాకు ఖాళీ లేదండి వాడు నాస్తికుడు అంటే కుదరదు. నాస్తికుడైనా సరే మొహమాటం లేకుండా చెబుతున్నా, తండ్రికి పితృకార్యం చేయవలసింది. మిత్రమా, నువ్వు నాస్తికుడు కావచ్చు, నీ తండ్రి నాస్తికుడు కాదు. మహాపాపం చేయొద్దు దయచేసి, మహాపాపం చేయి, చాలా తప్పండి. నీ భావాలతో నీ తండ్రి భావాలకి సంబంధం. ఆయన భక్తుడే కదా. దర్భ అంటే దర్భే తేవాలి, దర్భ లేదు కదా అని దానిమ్మకు పట్టుకొస్తే కుదరదు. అక్కడ తేవలసిందే, లేదా మానయి. పితృకార్యాలు ఎప్పుడు శాస్త్ర ప్రక్రియ. అక్కడ శాస్త్రాన్ని అనుసరించాలి, స్మృతిని అనుసరించాలి. నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే మనస్సు అక్కడ లగ్నం చేస్తే చాలు. పితృకార్యం చేస్తుంటే మనస్సు లగ్నమైంది, నేను భక్తిగా చేసే అంటే కుదరదు. శ్రద్ధగా చేయాలి, ఏం పెట్టాలో అదే పెట్టాలి. నువ్వంటే నువ్వులే పెట్టాలి. నువ్వులు లేవని మినపగింజలు పట్టుకొస్తే కుదరదు. ఇక్కడ శృతి, అక్కడ స్మృతి, ఇక్కడ మతి, అక్కడ మేధ. ఇక్కడ మనస్సు ముఖ్యం శుభకార్యం చేసేటప్పుడు, అక్కడ మేధ బుద్ధి ప్రధానమే. అలాగే ఇక్కడ శృతి, వేదం ప్రమాణంగా చేయి. సత్యనారాయణ వ్రతం చేసినా, అభిషేకం చేసినా, పూజ చేసినా, పెళ్లి చేసినా